వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో డిస్కస్ చేయబోతున్నటువంటి ఇష్యూ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి రాసినటువంటి మెయిల్స్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వివాదం రేపుతున్నాయి. చంద్రబాబు పర్యటన సక్సెస్ అయిందని, ఇప్పటికే అనేక కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ఓవైపు ప్రభుత్వం చెప్తుంటే ఇదంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే అన్నది ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అభియోగం. ఏం సమీదే మనం డిస్కస్ అయిపోతున్నాం. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మపాటి రామ్మోహన్ రావు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పార్థసారథి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పార్థసారథి గారు, ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటన కోసం కష్టపడుతుంటే మీరు అభివృద్ధి నిరోధకల్లా తయారయ్యారు అన్నది మీ మీద వారు చేస్తున్నటువంటి అభియోగం. ఏం చెప్తారు సమాధానం? ఇది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఫలితాలను సాధించలేమనే నమ్మకంతో ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీ మీద ఒక బురదల్లేసి ఏదో లెటర్లు రాశారు, లేకపోతే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, లేకపోతే వాళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పడం ఒక పరిపాటి అయిపోయింది. అంటే ఈరోజు బాగా సక్సెస్ అయింది అంటున్నారు. అంటే ఇప్పటి వరకు సంతకాలు చేసిన 14 లక్షల కోట్లకి ఈ ఎన్ని లక్షల కోట్లు యాడ్ చేస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఈమెయిల్స్ ఇప్పుడు ప్రతిపక్షం అడ్డుపడుతుంది, ఈమెయిల్స్ పంపించారని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు అన్నిటి నుంచి కూడా. అసలు ఈమెయిల్స్ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఏ విషయం మీద పంపించారని బయట పెట్టుకోకుండా అందులో సాంకేతికంగా చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అది దాన్ని ఉపయోగించి ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా చూపించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. ఇంతకుముందు చాలాసార్లు వైఎస్ఆర్సీపీ మీద బురదల్లారు. ఏమని? ఆర్బీఐకి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు రుణమాఫీ ఇవ్వద్దని చెప్పేసి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు ప్రత్యేక హోదా ఇవ్వద్దు, లేకపోతే నిధులు ఇవ్వద్దని చెప్పేసి అని, లేకపోతే ఇంకా రకరకాలుగా రైతులను రెచ్చగొడుతున్నారు, లేకపోతే అమరావతిని అడ్డుపడుతున్నారు అభివృద్ధికి. ఇంతకుముందు అంతకంటే ఘోరంగా పట్టసీమ కాలువలకి గండి కొట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పారు. వీటన్నిటినీ కూడా ప్రూవ్ చేయలేని దద్దమ్మలకి ప్రభుత్వం ఎందుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. వీటన్నిటికి మించి ఈ ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఈరోజు. ఎందుకంటే భారత సార్వభౌమత్వాన్ని అవమానించే విధంగా అమెరికాలో మన పార్లమెంటు తర్వాత మన కాదు ఒక్క నిమిషం అండి మురళి గారు, మన పార్లమెంట్ నిర్ణయాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేందుకు, అంటే ఆ రోజు పార్లమెంట్లో వీరు కూడా ఉన్నారు. వీరు అసలు ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పేసి లెటర్ ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్ దగ్గర పార్లమెంట్ విషయాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ అనేది భారత సార్వభౌమత్వాన్ని అవమానం చేయటం అని చెప్పేసి నేను మనం చేస్తాను. చర్చ విదేశీ పర్యటన మీద పెట్టారు. దేనికి వెళ్ళారు? అక్కడి నుంచి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావడానికి వెళ్ళారు. ఇప్పుడు విదేశీ యాత్రకి మంత్రి వెళ్ళినా, ఆయన మంత్రిగా పనిచేశాడు, ముఖ్యమంత్రులు వెళ్ళినా, ప్రధానమంత్రి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఇంతకుముందు జరిగిందా? ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు దేనికోసం వెళ్తున్నారో పెట్టుబడులకు స్పష్టంగా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతమంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకున్న ఇబ్బందులన్నీ, ఒడిదుడుకులన్నీ నెట్టుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంటే, పారిశ్రామికతలని మనం ఆహ్వానిస్తుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ఇవాళ అందరూ కూడా మెచ్చుకునే విధంగా అంశాలు ఈరోజు ప్రతిపక్ష పార్టీ రైట్ చేస్తుంది. ఒకటి 14 లక్షల కోట్ల ఒప్పందాలు ఆల్రెడీ కుదిరాయి, వాటికి అదనంగా ఇవి రాబోతున్నాయా? ఒక ప్రశ్న. రెండోది మెయిల్స్ పంపించారంటారు, మెయిల్స్ పంపించారంటే ప్రూవ్ చేయగలుగుతారా? దానికే వస్తున్న మురళి గారు, అందుకే ఒకవేళ నిజంగా సత్తా దమ్ము ఏదైనా ఉంటే, వాళ్ళ ఉనికిని ఇంకా ఉందేనని ప్రజల్లో వాళ్ళు భావిస్తే సపరేట్ డిబేట్ పెట్టండి. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ ఇండస్ట్రీ వచ్చింది, ఎంతమంది ఉద్యోగాలు నెట్లోకి వెళ్ళిన నెట్లో ఉన్నాయి. మేము ఇంత ముందు కూడా దాని మీద చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మెయిల్స్ మీద ఇటువంటి మెయిల్స్ మీద మీరు అదే విధంగా డే 1 నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకున్నారు,
ఏది రాజధాని అక్కడ వద్దని తోటలు ఏ విధంగా తగలబెట్టించారు, ట్రైన్ సెట్ తగలబెట్టించారు, ఓ పోలవరం ఎందుకు వద్దన్నారు, ఎయిర్పోర్ట్ ఎందుకు వద్దని చర్చకు సిద్ధమన్నారు. ఒకటి. రెండు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఇది అవమానం ఎవరికంటే 5 కోట్ల తెలుగు ప్రజలకి. ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రమేయంతో మెయిల్స్ పంపించారు, మీరు చేస్తున్న అభియోగం ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు 6 ఐడెంటిఫై చేశారు. మురళి గారు ఒకటే మీకు చెప్తున్నా, జరిగిన వ్యవహారం అతిపెద్ద దేశంలో అది నేను చెప్పేది. అందువల్ల ఎంత నేరం అంటే ఇది వికృష్ట శాసలో రాజద్రోహం కింద పరిగణించాలి. ఎందుకంటున్నానంటే ఒకటే మీకు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉన్నాడు, సిపిఐ నారాయణ గారు కార్మికుల హక్కుల కోసం ఒక రాజద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహం కేసు పెట్టారు. 6 ఐడెంటిఫై చేశారు. గోళాలకు వెళ్తున్నారు, ఎంక్వైరీ నడుస్తుంది, ఎవరున్నారు, ఎక్కడి నుంచి సమాచారం. చెప్పండి. 6 మీద ఆల్రెడీ 6 ఉన్నాము. అవసరం అయితే రాజద్రోహం కేసు కూడా 6 కాదు, 6 కాదండి, ఎవరైనా కానివ్వండి, మాకు అనవసరం. ఈమెయిల్స్ వచ్చింది లేదు కాదు, వైఎస్ఆర్సీపీ దాంట్లో ఇన్వాల్వ్ అయిందని దాని మీద మీరు ప్రూవ్ చేయగలని అడుగుతున్నాం. మీ వికృత శాస్త్రలో డే 1 నుంచి కూడా అభివృద్ధిని ఏ విధంగా అడ్డుపడ్డారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకు లేదండి, ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. దేనికి అడ్డుపడ్డారు? రాజధాని వద్దన్నారు, అది ట్రైన్ తగలబెట్టారు, అదే విధంగా ఎయిర్పోర్ట్ ఎందుకు వద్దంటున్నారు, పోర్ట్లు ఎందుకు వద్దంటున్నారు, మీకు అభివృద్ధి వద్దు. మురళి గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు నిజంగా ఆయన పెద్ద మనిషి, ఆయన మాటల మీద ఆయనకు నమ్మకం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఎప్పుడు రాజధాని వద్దని చెప్పిందో స్పష్టంగా చెప్పాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉంటే పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తుంటే మీ ప్రమేయంతో మెయిల్స్ వెళ్ళాయి ఆ దేశానికి అన్నది వీరు చేస్తున్న చేతకాని తనం మూలంగా ఎదుటోళ్ళ మీద బురద దమ్ముంటే ఇంతకుముందు ఆర్బీఐకి లెటర్ రాసామన్నారు, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మీ పట్టిసీమ కాలువలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గండి కొట్టారన్నారు, ఏం చర్యలు తీసుకున్నారు? ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశారన్నారు, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? దమ్ముంటే చెప్పండి. ఈ రోజు ఎంక్వైరీ చేస్తారంటే జైల్లో పెడితే తర్వాత సంగతి, దాని మీద చర్చ కోసం సిద్ధంగా ఉన్నాం. దాని మీద జైలు మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు అమెరికా వెళ్ళి చైనాకి వెళ్ళారు, గాడ్జెస్ అన్నారు, జలయజ్ఞం చేశారు, మీరు మంత్రిగా ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళి దాని మీద కూడా చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి ఏ దేశానికి రైతుల్ని రాష్ట్రానికి పెట్టుబడుల వ్యవహారం చివరికి ఖండాంతరాలకు పాకిందా మన రాజకీయం? ఒకటి మురళి గారు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే కంపెనీలు ఎన్ని, ఉద్యోగాలు ఎన్ని, ఇది చర్చిద్దామా? లేదు అక్కడ వెళ్ళటాన్నే అసలు వైసీపీ అడ్డుకుందని తెలుగుదేశం, మేము అడ్డుకోలేదని వైసీపీ, ఈ అంశాన్ని చర్చిద్దామా? 2 అంశాలని చర్చిస్తే వైసీపీ తెలుగుదేశం ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి అమెరికాకి వెళ్ళారు, ఏవో కొన్ని మైల్స్ అడ్డుకున్నారని. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి వచ్చిన మొదటి స్పందన ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని వైసీపీ కుట్ర చేసి పెట్టుబడులు రాకుండా ముఖ్యమంత్రి పర్యటనని అబాస్పాలు చేయడానికి చేసిందని ఎవరు ప్రకటించారండి? ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, పార్టీ సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఏ ఎంక్వైరీతో ప్రకటించారు? ఆగండి, ఏ ఎంక్వైరీతో ప్రకటించారు మీరు? ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, మీరు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు మీకు కాముకున్నాం. ఏ ఆధారాలతో ఒక ప్రతిపక్ష నాయకుడే ఇది చేయించాడని మీరు ప్రకటించారు? అంటే రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని మీ ఇష్టం వచ్చినట్టు తప్పుదా పట్టిస్తారా? ఎస్, నిజంగా ఈమెయిల్స్ ఉంటే ఎంక్వైరీ చేసి చెప్పాలి. మీరు ఎంక్వైరీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు లేదా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి, ఏ ఆధారాలతో చెప్తారు మీరు? మీరు అరిస్తే ప్రజలు నమ్మించలేరు. మీరు ఒకటే విషయం చెప్తున్నారు, మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు,
రాష్ట్ర మీరు ఏది ప్రభుత్వంలో చేశారో ఉన్నారు. వాస్తవాలు బయటకు వస్తాయి. అన్న మీరు రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు ఉన్నారు. అవును, మీరే వాస్తవాలు బయటకు ఒక్క నిమిషం మీరు ఆధారాలు సేకరించిన తర్వాత ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పండి. మేము కూడా Yes, మేము ఖండిస్తాం ఓపిక దాన్ని. లేకుండా, మీరు ఏ 24 ఆధారం గంటల్లో లేకుండా ఐడెంటిఫై చేశారు. ఒక్క నిమిషం మీరు ఏ ఆధారం లేకుండా ఎవరో ఆకతాయిలో చెయ్యాలేదా? ఎవరో ఆకతాయిలో చెయ్యాలేదా? లేకపోతే చంద్రబాబు ఎక్కడి నుంచి వ్యతిరేకులో లేకపోతే తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఉన్న వాళ్ళు మీ మెయిల్ చేస్తే దానికి తప్పు వేరే మురళి గారు. ఆ విషయం గురించి గౌతమ్ గారు చేసిన ఆ విషయం గారు. గురించి కూడా ఈరోజు అమెరికాలోనే తెలుగు వర్గాలు కొట్టుకునేటువంటి స్థాయికి వచ్చాయి. మురళి గారు రకరకాల సంఘాలు పెట్టుకున్నాయి. ఒక సంఘంలోనే రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరెవరు చేస్తుండొచ్చు అనే అనుమానం లేదు. కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేస్తున్నారు. మురళి గారు చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగు వాళ్ళంతా కలుస్తున్నారు. సంఘాల సభ్యులు ఒకరినొకరు పరస్పరం ఉపయోగించుకోవడానికి కూడా వీలైనటువంటి భాషలో బూతులు తిట్టుకుంటున్నటువంటి మాట మనకు తెలిసిన సంగతే కదా. వారి అంతర్గత గొడవ ఈ రకంగా టర్న్ అయింది అనుకోవాలా, లేక నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో ఈ కార్యక్రమం జరిగిందంటారు. రామ్మోహన్ గారు దగ్గర ఆధారం ఉందా? నన్ను చెప్పినట్లు నేనేమంటానంటే ఎక్కడైనా ఏదైనా ఎవరైనా ఒకరికి మనస్పర్ధలు ఉన్నా కానీ మీరు ఆ భాష చూస్తే మెయిల్లో ఏముందంటే ఒక రాజకీయ పార్టీగా ప్రేరేపితం చేసి వాళ్ళు రాపిచ్చిన మెయిల్ అనేది స్పష్టంగా ఉన్నది. ఇది గొడవ పడితే రాష్ట్రంలో వ్యక్తులు తెలుగు వాళ్ళకి వెళ్ళిన తర్వాత 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి అమరావతిలో తోటలు విచారణ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు? అటువంటి అవార్డు తీసుకున్న వ్యక్తిని రాష్ట్రానికి మంచి కీర్తులు వస్తుంటే అటువంటి మెయిల్స్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే అందరం స్వాగతిస్తాం, ఆయన బలపరుస్తాం. సమస్య అది కాదు ఇక్కడ. మీరు మీ అంతర్గత కలహాలు తెలుగుదేశం పార్టీలో ఉండే లోకల వల్ల, అమెరికా తెలుగు వాళ్ళు ఉండే లోకల వల్ల ఎవరు ఆకతాయిలు చేశారో లేకపోతే ఎవడో చేశాడో ఓ పిచ్చివాడు చేసిన పనికి మీరు ఒక రాజకీయ పార్టీ మీద ముద్ద వేయడానికి మీకు ఏ హక్కు ఉందన్న రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత మీకు. అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తారని ఒక్క నిమిషం. మీరు ఎవరో చేశారంటే ఖండించమంటాం, జగన్మోహన్ రెడ్డి చేశాడని ఆరోపించి ఖండించమంటే ఏ ఆధారం లేకుండా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఒకటే నేను చెప్తున్నా, గౌతమ్ గారు ఏమన్నారు, డే 1 నుంచి ఒక తెలుగు ఆంధ్ర 5 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ ఉంటే ఇలాంటి మెసేజ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా పొలిటికల్ పార్టీగా ఎవరైనా ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పటిదాకా రాలేదు, వీళ్ళ పార్టీ నుంచి రాలేదు, వీళ్ళంటే మాట్లాడేది. అందులో భాష చూస్తే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకుంటే ఈ వయసులో ఆయనకు అవసరమా? గారు చెప్పండి. కాదండి, అంటే మీరు మొట్టమొదటిగానే మా మీద బురదలేసేసి మేము ఖండించాలా? అంటే రాజకీయ పార్టీకి ఒక భాష, సామాన్య ప్రజలకి ఒక భాష పెట్టారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా తప్పుదో పట్టిస్తారు ప్రజలు. మాకు మ్యాండేట్ ఇచ్చారు, మాకు అవసరం లేదు. మీరు పార్సాద్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఉనికిని కాపాడుకుంటానికి రాజకీయ పార్టీగా అందులో భాష చూస్తే మీ ప్రేరేపితమా కాదా? ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే ఉదాహరణకి మీకు అయ్యే వస్తాయి. మీరు ఇంతకుముందు మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటున్నారు ప్రతిదీ వద్దు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దయచేసి మీకు మా మీద ద్వేషం ఉంటే మమ్మల్ని అనండి, కానీ రాష్ట్రాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు అగౌరవపరిచే విధంగా రాజద్రోహం కేసు పెట్టించుకునే పరిస్థితికి మీరు ఎలబాకండి. కాదండి, రాజద్రోహం కేసు పెట్టాలని మీకు అధికారం ఉందని పెడితే పెట్టండి. మీరు ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన రాష్ట్రానికి అంటే నారాయణ గారు పెట్టినప్పుడు పెడతారా? మురళి గారు ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకి వెళ్ళిన ఈ 3 ఏళ్లలో 100 కోట్ల ఖర్చు పెట్టి విదేశీ పర్యటనకి వెళ్ళిన ఎలాంటి ప్రయోజనం లేదు కనుక దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి రాజకీయాలు చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టాలి,
ప్రజల్లో ప్రతిపక్ష నాయకుడు అడ్డుకుంటున్నాడని లేదా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చేస్తున్నారా? నిజంగా లాభదాయకమైన అంశాలు ఏమైనా తెచ్చారా? ఆ విషయం మీద డిబేట్ జరగాల. ఎందుకంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు నిజంగానే చంద్రబాబు పర్యటన వల్ల అంత మంచి జరిగేటువంటి ఆస్కారం ఉందా, లేక కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది? చంద్రబాబు విదేశీ పర్యటన మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద జరుగుతున్నటువంటి వివాదం గురించి పార్థసారథి గారు, ఇప్పటికే 6 ఐడెంటిఫై చేసాం, కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నది రామ్మోహన్ గారు చెప్తున్నమాట. మీరు కేసులు పెట్టండి, ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళు తప్పు చేసి ఉంటే దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఎటువంటి ఆధారం లేకోకుండా ప్రతి కార్యక్రమంలో కూడా రుణమాఫీ చేసేటప్పుడు ఆర్బీఐకి లెటర్ రాశారంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్కి రాశారంటారు. అంటే ఈ విధమైన తప్పుడు ప్రచారంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానిక యాపిల్ వస్తుంది, గూగుల్ వస్తుంది, ఈ సంస్థలు వస్తుంటే వెళ్ళి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడం. పార్థసారథి గారు, రామ్మోహన్ గారు ఆర్గ్యుమెంట్ అనేక సంస్థలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, నిజంగా వచ్చేటువంటి పరిస్థితి వస్తే స్వాగతించరా? మేము చెప్పేది ఏమిటంటే నిజంగా వచ్చేటువంటి పరిస్థితి స్వాగతిస్తామండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏది వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. కానీ ఉట్టుట్టి కంపెనీలతో ఇసూజీ ఉత్పత్తి కంపెనీ మీ కంటికి కనపడదు, అక్కడికి వెళ్తే రండి వెళ్దాం చూపెడతాను. రేపు హీరో రాబోతోంది, కియా మోటార్స్ రాబోతుంది, 13,000 కోట్ల పెట్టుబడి. మీరు ఎక్కడికి వెళ్తే ఏది కనపడదు. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతో యాన్సరీస్ వస్తాయి. సెల్ కంపెనీలు ఎన్ని వచ్చినాయి? కథలు ఆవు కథలాగా చెప్పొద్దండి. ఆవు కథ కాదండి మీ కంటే. అప్పుడు అదే మీరేంటంటే డెస్పరేట్ గా ఉన్నారు, మీ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి ఇందాక ఒక పదం వాడారు, మీ నేచర్ కి విరుద్ధంగా దద్దమ్మలు అన్నారు. చాలా తప్పు పార్థసారథి గారు. నేను కూడా అట్లా మాట్లాడదలుచుకుంటే భాష నేను మాట్లాడగలను. కానీ మీ తండ్రి తెలుగుదేశం పార్టీ లైఫ్ ఇచ్చింది, ఒక ఎంపీగా ఉండి ఆ రోజు పివి నరసింహరావు టైంలో చూస్తున్నారు. కానీ నేను పర్సనల్ రాష్ట్ర అభివృద్ధికి మీరు అడ్డుపడతారా లేదా? తెలుసో తెలీదు, మా తండ్రి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎన్టీ రామారావు డైవర్ట్ చేస్తున్నారు. మీరు 13 జిల్లాలో జిల్లాలో ఎంత వచ్చింది? తమిళనాడు, మహారాష్ట్ర, ఈ నలుగురు ముఖ్యమంత్రులు గత 3 ఏళ్లుగా ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. రామ్మోహన్ గారు చేస్తున్న అధికార పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ కానీ ఇది కొత్త స్టేట్. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్లతో కంపేర్ చేయడానికి సార్ మేము ఇప్పుడు పేరుకి పాత రాష్ట్రం కానీ టెక్నికల్ గా కొత్త రాష్ట్రం ఇది. దాంట్లో అటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తారు. 1,56,000 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రాబట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ కానీ పిల్ల కాంగ్రెస్ కానీ అసలు ప్రయత్నం చేయొద్దు. మీరు ఇండస్ట్రీస్ రావద్దు, చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వద్దు, ఈ ఉద్యోగాలు ఇవ్వద్దు. ఇదండి ఇతండ వాదన కాకపోతే అంటే ప్రయత్నమే చేయొద్దండి. ఇది ఎక్కడండి నాకు అర్థం కావట్లేదు. మనం ప్రయత్నం చేయాలా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇందాక ఆయన మాట్లాడాడు, 5 సంవత్సరాల 3 నెలల్లో 10 దేశాలకు వెళ్ళారు. యూరోప్కి వెళ్ళి ఏం పట్టుకొచ్చారు? ఆ రోజు ఇజ్రాయెల్ కి వెళ్ళి ఏం తీసుకొచ్చారో, అన్ని స్కాములు పట్టుకొచ్చారు. మేము తీసుకొచ్చింది మేము అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. ఏ విధంగా చేస్తున్నాం మేము జిల్లాల వారీగా స్పెసిఫిక్ గా ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ కాదు. దక్షిణ కొరియా నుంచి కియా మోటార్స్ వచ్చింది, అది మేము డైవర్ట్ చేసామా? విదేశీ పర్యటన గురించే మాట్లాడుతున్నాం. అవునా కాదా? మెయిల్స్ అంటే అమెరికా టూర్ నుంచి వచ్చేటువంటి లాభాల గురించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్ శాండిల్స్ ని ఎవరు పెంచి పోషించారు? అది దాని నుంచి దాన్ని ఇన్కమ్ చేశారు కాబట్టి ఒకటే మురళి గారు, పార్థసారథి గారైనా గౌతమ్ గారైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇది రెడ్ శాండిల్స్ నుంచి ఆ ఇష్యూని ఎప్పుడో అంతమంది చనిపోతే దాని మీద మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి అంటే అది రాజకీయ పార్టీగా వెళ్ళినట్టు ఉందే కానీ ఇంకోగా లేదు. కాబట్టి ఇది అవమానమా కాదా? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ చెప్పండి. కాదండి, రాజకీయ పార్టీ అంటే
అసలు ఏంటి రాజకీయ ఆధారం ఏంటి దానికి? అరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరుగురిని పార్టీ ఐడెంటిఫై మీద, చేశారంటే లేదా కాంగ్రెస్ ఎంక్వైరీ పార్టీ చేస్తా మీద, ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ 24 మీద గంటల్లో ఆరుగురిని ఆరుగురిని ఐడెంటిఫై ఐడెంటిఫై చేశారు. చేస్తే వాళ్ళకి మాకు మెయిల్స్ సంబంధం ఎక్కడి నుంచి ఏంటి? వెళ్ళి లేదా రెడ్ ఆరుగురు శాండలర్స్ కాదండి, 10 మందిని మీరు ఆరుగురు ఐడెంటిఫై కాకపోతే చేయండి. 60 మందిని మేము ఎంక్వైరీ కాదంట్లా. పట్టుకోండి. ఎర్ర చందనం దొంగలని ఎర్ర చందనం దోచుకున్న వాళ్ళని ఎవరు కాపు కాస్తున్నారు, వాళ్ళ కేసులు ఏ విధంగా పెట్టారో, ఎవరు జైలుకి వెళ్ళి పలకరించారో వాళ్ళ మూలాలు అక్కడికి నుంచి వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. అసలు విషయాలు డైవర్ట్ చేస్తున్నారు. తప్పకుండా చేయండి, మీరు కాదనట్లా, కానీ డైవర్ట్ చేస్తే మాత్రం రామ్మోహన్ రావు గారు మీరు ప్రయత్నం 6గురిని ఐడెంటిఫై చేశారు, 60 మందిని ఐడెంటిఫై చేయండి, విచారించండి. Yes, జరుగుతుంది అంతే తప్ప కదా, ఎంక్వైరీ జరుగుతుంది. మీరు రాజకీయంగా ఓపిక పట్టండి. ముద్ర వేయడానికి 24 గంటల్లో మీరు ఎలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు? 24 మీరు అనేది ఏ గంటల్లో ఆధారం లేకుండా ఎంక్వైరీ ఎవరి మీద ఎలా చేసి ముద్రలు వేస్తారు? ఇప్పుడు మురళీ మీరు గారు తమిళనాడు రాజకీయ నాయకులు చేశారు అనుకోవచ్చు కదా. మురళీ గారు మీరు తమిళనాడు ఇది రాజకీయ నాయకులు విదేశాల- చేశారు అనుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ కి వ్యతిరేకంగా ఎందుకు మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గుతుంది. ఎర్ర చందనం ఎక్కడి ఖచ్చితంగా నుంచి తగ్గుతుంది. ఎవరు కాపు కాశారు, ఎందుకు వెళ్ళింది, ఎవరు ఆరోపణ కాదు, ఇది ఊరినే కాదు. మురళీ గారు ఎంక్వైరీ చేయాలంటే విదేశాల కంటే ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీ, ఎంబసీలు ఉన్నాయి, ప్రాపర్ ప్రొసీజర్ ఉంది, జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎర్ర చందనం కాబట్టి ఎర్ర చందనం ఎర్ర చందనం ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు రాజకీయాలుగా ఎర్ర చందనం ఎర్ర చందనం ఎర్ర చందనం యొక్క దొంగలని స్మగ్లర్స్ని ఎవరు కాపాడుతున్నారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు? అసలు మీరు అధికారంలో ఉండి ఎవరో కాపాడుతున్నారని చెప్పడానికి మీకు సిగ్గుండాలండి. గత ప్రభుత్వం అప్పుడండి మీరు ఏం చేశారు, ఇవాళ అదే చేస్తున్నా. మీకు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఉనికిని కాపాడుకుంటాకి మీకు చేతగాక మీ పార్టీ నడపలేక ప్రజాదరణ కోల్పోయారు, ప్రతిపక్ష పాత్ర కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇవాళ ఏదో పరుగుదలాలి. ఈవేళ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ మాది. విదేశాల ముఖ్యమంత్రి గారు ఈవేళ ఈ విషయంలో ఆల్రెడీ ఇప్పటికే 6 ఐడెంటిఫై చేశారు. ఈ విషయంలో మీ మీద వచ్చినటువంటి అభియోగాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మురళి గారు నేను చెప్పేది ఏంటంటే దాని మీద మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మీకు ఆధారం లేకోకుండా వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలటం ఒక పరిపాటిగా మారింది. అది కూడా ఏమిటంటే మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను. ఒక నిమిషం ఉండండి. నేను చెప్పేది లేదో మాకు తెలుసునండి. నేను ఒక నిమిషం. తర్వాత మన గవర్నర్ గారు జనవరి 26వ తారీఖున స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వం రాసిచ్చిన స్పీచే. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయి. ఇంకొక 20,000 కోట్లు పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ ఏంటండి? మీరు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ గవర్నర్ గారికి ఇస్తున్నారు. గవర్నర్ గారికి ఇస్తున్నారు. ఈ 6 నెలల్లోనే మీకు ఎన్ని తీసుకొచ్చారు? నేను మాట్లాడేది జనవరి 26, 2017 పూర్తి చేశారు మీరు. రామ్మోహన్ రావు గారు పూర్తి చేశారు మీరు. మోసాలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు రాజధానిలో ఒక నిమిషం, రాజకీయ పార్టీలుగా వారు ఆ మాట అన్నారు కదా. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు అవార్డు ఇచ్చారు. దేనికి? మన యొక్క రాష్ట్రాన్ని తక్కువ సమయంలో విభజన జరిగిన తర్వాత గవర్నెన్స్ గురించి బెస్ట్ పెర్ఫార్మెన్స్గా ఇవాళ అవార్డు ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? 5 కోట్ల చంద్రబాబు నాయుడు గారి కష్టం గురించి ఇప్పుడు చర్చ కాదు. చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. అవార్డు వస్తే 5 కోట్ల మందికి ఈ అవార్డులన్నీ కూడా గవర్నర్స్ గురించి ఏ అవార్డు వచ్చినా ఆహ్వానించడానికి ఉపయోగపడతాయి. అలాంటిప్పుడు ఇలాంటి మెయిల్స్ పంపితే మీరేంటి ఇక్కడ ఎర్ర చందనం మెయిల్స్ పంపితే అంటే ఎవరు పంపించారు? హ్యూమన్ రైట్స్ ఏదో ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఎవరు పంపారు ఏంటి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, బయటకు రావాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పర్యటన వల్ల రాష్ట్రానికి లాభం జరగాలి అని చెప్పి అందరూ ఆశిస్తున్న తరుణంలో వచ్చినటువంటి ఈ రాజకీయ వివాదం, ఈ మెయిల్స్ వివాదం చివరికి అల్టిమేట్గా నిజంగా ఫిక్స్ చేయగలుగుతారా ఎవరన్నా దోషులుగా, లేక కేవలం ఆరోపణలకే వ్యవహారం పరిమితం అవుతుందా? చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి టీవీ9.